శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. దృశాద్రాఖీయస్య దరదళితనీలోత్పలరుచా దవీయాం సందీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచితే హానిర్యత వనే వా హర్మే వా సమకర నిపతో హిమకరః. ఆ చల్లని తల్లి, చల్లని అమ్మవారు తన చల్లని దృక్కులతోటి మనందరినీ చల్లగా చూడాలని చెప్పి అమ్మవారికి నమస్కారం పెట్టుకుందాము. ఇవాళ ధనత్రయోదశిని చెప్పబడుతుంది, మహాపర్వదినం. లక్ష్మీ అమ్మవారు క్షీరసాగరంలోంచి వచ్చిన రోజు కూడా ఇదే, అటువంటి పర్వదినం అన్నమాట. లక్ష్మీదేవితో పాటు ఇంకేమేమి వచ్చాయి ఈ రోజున? శంఖము, ముత్యాలు, చంద్రుడు, ఐరావతము, కల్పవృక్షము, కామధేనువు, ఇవన్నీ కూడా వచ్చాయి. దీంతోపాటు హాలాహలం కూడా వచ్చింది అనుకోండి, అది వేరే విషయము. మనం ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి గురించి మాత్రం మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు లక్ష్మి అంటే ఏమిటి? అందరూ మహాలక్ష్మి పూజ, మాకు లక్ష్మి కావాలి, మాకు లక్ష్మి కావాలని అందరూ ఒకటే ఇదైపోతున్నారు. అందరూ వాళ్ళ పెద్దల్ని కనుక్కుంటున్నారు, మహాలక్ష్మి కృప ఉండాలంటే ఏం చేయాలని, మహాలక్ష్మి మన ఇంటికి రావాలంటే ఏమేమి తెచ్చుకోవాలి, ఏమేమి కొనుక్కోవాలి, ఇలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే ఇక్కడ లక్ష్మీ స్థానాలు ఏంటనేది ముందు మనం తెలుసుకుందాం. లక్ష్మి అంటే అసలు అర్థం పరిపుష్టమైనది, పుష్టిగా ఉన్నది, సమృద్ధిగా ఉన్నది. ఏమిటి సమృద్ధి? ఏంటి పరిపుష్టంగా ఉన్నది అంటే అది విద్య కావచ్చు, సంతానం కావచ్చు, ఇల్లు వాకిళ్ళు కావచ్చు, బంగారం కావచ్చు, ధనం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, పుణ్యం కావచ్చు, మోక్షం కూడా కావచ్చు. ఇవన్నీ కూడా లక్ష్ములను చెప్పబడుతున్నాయి. మామూలుగా మనకి అష్టలక్ష్మిలు చెప్తారు, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి, ఇలా 5-8 మంది లక్ష్మిలు మనం చెప్పుకుంటాం. ఇది కాకుండా ఈ విశ్వం అంతా కూడా అమ్మవారి తత్వం ఏదైతే ఉందో, ఈ అమ్మవారి తత్వం విశ్వం అంతా వ్యాపించి ఉంది లక్ష్మీప్రదంగా. ఒక పూజ సిద్ధించాలన్నా కూడా, ఒక మంత్రం సిద్ధించాలన్నా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. ఎందుకని? పుష్టి, సమృద్ధిగా ఉన్న రోజున దాన్ని పుష్టి అంటే దాన్ని లక్ష్మి అంటారు, ఐశ్వర్యం అంటారు. ఈ లక్ష్మీ స్థానం ఏమిటి? ఇప్పుడు లక్ష్మి మన ఇంటికి రావాలి వాళ్ళ ధనత్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశి అంటారు. ఈ త్రయోదశి రోజు లక్ష్మీదేవి ఖచ్చితంగా అందరి వాకిళ్ళని, అందరి ఇళ్ళని ఒకసారి ఒక రౌండ్ వేసి వెళ్తుంది. అందుకని సంధ్యా సమయాల్లో ఖచ్చితంగా తలుపులు తీసి ఉంచటం, దీపాలు పెట్టడం గడప దగ్గర, వాటిని పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, పుష్పాలతో అర్చించటం, దీపలక్ష్మికి ఏదన్నా ఒకటి నైవేద్యం పెట్టడము, ఇవన్నీ చెప్పబడ్డాయి. అలాగే ఆ యొక్క ద్వారబంధాన్ని అలంకరించటం ముందు, ఎందుకంటే ద్వారంలోంచే రావాలి అమ్మవారు. అంటే మనకి ఏది వచ్చినా సరే చక్కగా మనం మేలు చేసామని మన ద్వారంలోంచే రావాలి కదండి. అందుకని చక్కగా తోరణం కట్టడం, పుష్పాలతో అలంకరించడం, ఇవన్నీ కూడా చేస్తారు. అయితే ఈ లక్ష్మి గురించి ఒక్కొక్కళ్ళు ఒకలా చెప్తున్నారు. కొందరు ఏమంటున్నారు? కొత్త బట్టలు కొనుక్కోండి, లక్ష్మి ఉంటుంది అందులో. బంగారం కొనుక్కోండి, స్వర్ణం, మహాలక్ష్మి ఉంటుంది. అసలు బంగారాన్ని సామాన్య మానవుడు ఇవాళ రోజున టచ్ చేసేట్టు కూడా లేని పరిస్థితి ఉందన్నమాట. కొందరు ఏమంటారు? ఇంకా చీపురు కొనుక్కోండి అంటారు. కొన్ని ప్రాంతాలలో చీపురు కూడా మహాలక్ష్మిగా పూజింపబడుతోంది. అది మనకి వర్తించదు. ఇప్పుడు మహారాష్ట్ర, యూపీ అట్లా కొన్ని తెగల వాళ్ళు చీపురు కట్ట చేస్తారు. కాకపోతే మనకి శాస్త్రరీత్యా మనం దక్షిణాచారంలో మనం చీపురుని అర్చించాం అనమాట. చీపురు మహాలక్ష్మి అయినప్పటికీ దాన్ని అర్చన చెయ్యం మనం. కానీ కొన్ని తెగల్లో ఇతర రాష్ట్ర వాళ్ళు చీపుని అర్చన కూడా చేస్తారు. ఇవాళ రోజున కొత్త చీపురు కొనుక్కి దాన్ని పూజ చేస్తారనమాట. సరే, ఎవరెవరి ఆచారాలు సాంప్రదాయాలని వాళ్ళవి, అదొకటి. అట్లాగే పుష్పాలు, పసుపు, కుంకుమ, ధాన్యము, పుస్తకము, పిల్లలు, వీళ్ళందరూ కూడా లక్ష్మీ స్వరూపాలని చెప్పబడుతున్నారు. ఏనుగు, స్త్రీ యొక్క పాపిట, ఇలా రకరకాల స్థానాలు లక్ష్మీదేవికి ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒకటి విస్మరిస్తున్నాం. ఇవందరూ చెప్తున్నారు, అందరికీ తెలిసిన ఈ లక్ష్మీ స్థానాలన్నీ కూడా. ఈ లక్ష్మి ఏమిటేంటి, ఎలా వస్తుంది ఏంటని అందరూ చెప్తున్నారు. సంతోషం, చాలా సంతోషం. కానీ అసలైన లక్ష్మి ఎలా సాధించుకోవాలి మనం? ఒక లక్ష్మి మనకి సిద్ధించాలంటే, అది సాధనా మార్గంలో తెచ్చుకోవాలంటే, దాని అనుష్ఠానం చేయాలంటే ఏం చేయాలి? అనుష్ఠాన పరులకి కావలసినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటి? ఇది చదువు కావచ్చు, తపస్సు కావచ్చు, లేదా సంపాదించే ఉద్యోగంలో కావచ్చు, ఏదైనా సరే మీరు విజయాన్ని పరిపుష్టంగా పొందాలంటే, లక్ష్మి యొక్క అనుగ్రహం కావాలి అంటే మనం దేన్ని సాధన చేయాలి?
నీవు ఎంచుకున్న విద్యా సబ్జెక్టు పరంగా వేరువేరుగా ఉన్నప్పటికీ వాటిని అధ్యయనం చేస్తావు, ఓకే, దాంట్లో సర్టిఫికెట్ వస్తుంది, 30 నుంచి 100 లోపు ఎన్నైనా మార్కులు తెచ్చుకోవచ్చు, నీ కష్టపడి నువ్వు చదివిన తీరుని బట్టి వస్తాయి. ఇంకా దాన్ని అధిగమించి ఇంకా పుష్టిగా రావాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మనిషి, వెన్నెముక నిటారుగా ఉన్నటువంటి మనుషులు, మెడకాయ మీద తలకాయ ఉన్న మనుషులు, తలకాయలో గుజ్జున్న మనుషులు కూడా చేయాల్సిన పని చెప్తున్నాను నేను. మెదడు కూడా ఆలోచించదగ్గ విషయం ఏంటది అంటే, ఇక్కడ మనకి వేద ప్రామాణికమైనటువంటి శ్రీ సూక్తంలో చెప్పబడింది ఇది. న క్రోధో న సమాత్సర్యం న లోభో న శుభామతి. న క్రోధో, క్రోధాన్ని విడిచిపెట్టవలసింది. క్రోధం ఉంటే దేన్ని సాధించలేం మనం. అప్పటి తాత్కాలికంగా మనకి గెలిచిన గర్వం ఉంటుంది, అవతల వాడు బలహీనుడు, మనం ఎగురుతాము, ఆ కోపాన్ని ప్రదర్శిస్తాము, అప్పుడు నేనే గెలిచా అనుకుంటాడు. కానీ దానివల్ల నువ్వు 10 అడుగులు కిందకి పడిపోతావు. న క్రోధో న సమాత్సర్యం, కుళ్ళు, కుచితం, కుతంత్రం. ఇప్పుడు నీకు ఏదైనా ఒక మార్గం గురించి తెలుసు, ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి, ఏంటని తెలుసు. అది ఎవరైనా పాపం తెలియని వాళ్ళు అడిగినప్పుడు ఆ కుచితత్వంతో వాళ్ళకి చెప్పకుండా ఉండడం, అమ్మో వీళ్ళు కూడా చేస్తారేమో, అది వీళ్ళు కూడా వస్తారేమో, అమ్మో అని చెప్పి దాని మార్గాన్ని డైవర్ట్ చేయటం. నా క్రోధో నచ మాత్సర్యం, మాత్సర్యం కలిగి ఉండటం. అయ్యో వాళ్ళకి అది ఉంది మనకి లేదు, మనం కష్టపడి సంపాదించుకోవాలన్న విషయం వదిలిపోయి వాళ్ళకుందో అని ఏడుపు మొదలు పెడతాడు, వాళ్ళది ఎలా నాశనం చేద్దామని చూస్తాడు. అది మాత్సర్యం. న క్రోధో నత మాత్సర్యం న లోభో, లోభోత్వం అనేది ఉండకూడదు. ఎప్పుడు కూడా ఏదన్నా వ్యక్తులకి సహాయపడి మన వచ్చి అర్థించినప్పుడు లేదు అనకూడదు. నిజంగా మన దగ్గర ఉండి మనం లేదు అంటే మాత్రం మన దగ్గర నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది. ఎందుకని? లక్ష్మీదేవి నీకు ఉన్న వస్తువు ఏదో సమృద్ధిగా ఇచ్చింది కాబట్టి అవతల వాడు వచ్చి నిన్ను అడుగుతున్నాడు, ఆశ్రయిస్తున్నాడు. నువ్వు లేదని ఎలా అంటావు? లేదంటే అమ్మవారు వెళ్ళిపోతుంది. న క్రోధో న సమార్యం న లోభో న శుభామతి. ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పవద్దు, అశుభాలు ఆలోచించకూడదు. పెళ్లి కూతుర్ని తీసుకురండి అంటే ఇంకోటి ఏదో అన్నట్టు అలా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా మనం నెగిటివ్ థాట్స్తో మాట్లాడకూడదు, నెగిటివ్గా ఉండకూడదు. ఎక్కడైతే నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ చూపులు, నెగిటివ్ ప్రవర్తన ఉంటుందో అక్కడ మహాలక్ష్మి ఉండదు. ఇంకా ఎక్కడుంటుంది అమ్మవారు మరి అంటే, ధర్మనిష్ట కలిగిన వాళ్ళ దగ్గర లక్ష్మి ఆశ్రయించి ఉంటుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన స్థానాలు అవి. ఏ భార్యాభర్త అయితే గొడవ పడకుండా ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉన్న దాంట్లోనే సర్దుకుని వాళ్ళు సంసారాన్ని గడుపుతూ ఉంటారో వాళ్ళంటే ఇష్టం లక్ష్మీదేవికి. వాళ్ళని ఆవహించి ఉంటుంది. ఏ కళ రూపంలోనే ఉండొచ్చు ఆవిడ. మనం లక్ష్మీ అనగా డబ్బులు మాత్రమే లెక్క పెట్టుకుంటాం, బంగారాన్ని మాత్రమే లెక్క పెట్టుకుంటాం, మిగతా వదిలేస్తున్నాం కదా. ఇలా ఎక్కడ పిల్లలు ఆడుకుంటూ సంతోషంగా నవ్వుతూ ఉంటారో అక్కడ ఉంటుంది. ఇవన్నీ లక్ష్మీ స్థానాలు. గోమాత లక్ష్మి, గోశాల లక్ష్మీ స్థానాలు. మన ఇంట్లో పూజామందిరం లక్ష్మీ స్థానం, మనం వెలిగించే అగ్నిహోత్రం లక్ష్మీ స్థానం. ఎక్కడ లేదండి లక్ష్మి? గృహం లక్ష్మి అని చెప్పబడుతోంది. కొందరు అనుకుంటారు, అయ్యో మాకు పూజలు పునస్కారాలు రావు, మంత్రాలు రావు, తంత్రాలు, బాధపడిపోతూ ఉంటారు. అవసరం లేదు. నువ్వు ఇల్లు ఊడ్చావా, శుభ్రంగా తుడిచావా, అలికావా, ముగ్గు పెట్టావా, ఇవన్నీ కూడా సాక్షాత్తు లక్ష్మీదేవి సంతోషపడేటువంటి పనులు అనమాట. ఎవరిళ్ళల్లో కూడా బూజులు లేకుండా చూసుకోండి. చిన్న చిన్న బూజుగుళ్ళు ఉంటాయి చూసారా, అది ఏంటంటే జ్యేష్ఠాదేవికి నిలయం, వచ్చి చక్కగా ఉయ్యాలు ఊగుతుంది అందులో. కాబట్టి అది లేకుండా చూసుకోండి. ఇంటి ఎదురుగుండా ఎప్పుడు చక్కగా ముగ్గులో పసుపు కుంకుమ అక్షుంతలు కంపల్సరీ ఉండాలి. వెనక గడప దగ్గర అంటే దొడ్డివాకిల దగ్గర తులసమ్మ ఉండాలి. సాయంత్రం పూట తులసమ్మ దగ్గర దీపం పెట్టండి, దేవుడి దగ్గర కూడా దీపం పెట్టండి, గడప ముందు దీపం పెట్టండి. ఈ కార్తీక మాసం వచ్చిన 4 రోజులు దీపాలు పెడుతుంటారు కాబట్టి దాటి గురించి చెప్పక్కల్లా. అయితే కార్తీక మాసం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇది అలవాటు కింద పెట్టుకోండి. ఎందుకంటే లక్ష్మి వచ్చే సమయం అది. లక్ష్మికి ఎక్కడ హారతి, ఎక్కడ దీపధూపాలు ఉంటాయి అక్కడ వచ్చేస్తుంది లక్ష్మీదేవి. వచ్చి తిష్ట వేసి కూర్చుంటుంది, కదలదు. ఇప్పుడు ధనత్రయోదశి రోజు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీ సహస్రము, లక్ష్మీ మంత్రము ఏదో ఒకటి, ఒక సంఖ్య పెట్టుకుని కాసిన అక్షంతలు, పసుపు కలిపిన అక్షంతలు చేత్తో పట్టుకుని అది పారాయణ చేయండి. పారాయణ చేసిన తర్వాత అవి కొన్ని దేవుడి మీద వేసి అవి తీసుకెళ్ళి మీ తల మీద 2 అక్షంతలు వేసుకుని మీ బీరువాలో, లాకర్లో ఎందులోని శుభ్రంగా మంచిగా చిన్న పొట్లంలా కట్టి పెట్టుకోండి. ఖచ్చితంగా లక్ష్మి అక్కడ తిష్ట వేసి ఉంటుంది. చంచలాన్ని వీడుతుంది లక్ష్మీదేవి. ఎందుకంటే లక్ష్మీదేవికి నచ్చుతూనే ఉంటుంది. చంచలత్వం ఎక్కువ ఆవిడికి చాలా. ఎందుకంటే ఆవిడ లక్షణాలు ఆవిడికి, ఆవిడ శుభ్రత కావాలి, ప్రశాంతత కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి, సువాసనలు కావాలి ఆవిడికి.
ఇన్ని మనం ఫాలో అయినప్పుడు లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఒకళ్ళు ఇన్నిట్లో కుదరట్లేదు మనకి అనుకున్నప్పుడు ఈ అక్షింతలు ఆ బీరువాలు పెట్టుకుంటే ఆ అక్షింతల్లో సరే అమ్మవారు ఆవాహన అయి ఉంటుందన్నమాట. కాబట్టి ఆ లక్ష్మీదేవిని అందరూ మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తూ ఖచ్చితంగా ఈ అమ్మవారికి ఇష్టమైనవి ఏంటంటే పాల పదార్థాలు, కోవా, పాలతో చిక్కగా ఉన్నటువంటి పాల పరవాన్నము, నీళ్లు పోయకుండా వండండి, కాస్త నెయ్యి, బెల్లం ముక్క ఇవి వేస్తారు కదా, అవి వేసి వండండి. పాల పదార్థాలు ఇష్టం, ఆవిడకి ఎర్రటి పూలు ఇష్టం, తామర పువ్వులు ఇష్టం, గులాబీ పువ్వులు ఇష్టం, మల్లెపూలు ఇష్టం. ఆదిలక్ష్మి ఉంటుంది, ఆదిలక్ష్మి అస్త్రంగా తెల్లగా ఉంటుందన్నమాట. శ్వేతాంబర ధరేదేవి నానా అలంకార భూషితే, తెల్లని వజ్రాల హారాలు వేసుకుంటుంది, తెల్లని ముత్యాలు వేసుకుంటుంది, తెల్లని పట్టుచీర కట్టుకుంటుంది, తెల్లని పుష్పాలు ధరిస్తుంది ఆదిలక్ష్మి. మమ్మీ ఇంకో లక్ష్మి ఉంటుంది, ఆవిడకి ఎరుపు ఇష్టం, ఇంకో ఆవిడకి పసుపు ఇష్టం. ఇలా రకరకాల వర్ణాలన్నీ కూడా ఆవిడే, సర్వవర్ణాలు కూడా ఆవిడవే అనమాట అమ్మవారు. ఎందుకంటే ప్రకృతి స్వరూపిణి ఆవిడ. ప్రకృతిలో ఎన్ని వర్ణాలు ఉన్నాయి చూడండి, అన్ని వర్ణాలు అమ్మవారివే. ఆకుపచ్చ వర్ణం ధాన్యానికి సమృద్ధి. సంతాన లక్ష్మి బొమ్మ చూసేటప్పుడన్నా చేతిలో పిల్లాడిని ఎత్తుకుని కూర్చుని ఉంటుంది ఆవిడ. ఎంత చక్కగా ఉంటుందో, బాసుపడి వేసుకుని పిల్లాడిని ఒళ్ళో పెట్టుకుంటుంది అనమాట. అటువంటి మహాలక్ష్మి నమస్కారం పెట్టుకుని మన అందరి ఇళ్లలో ఆ లక్ష్మీదేవి సమృద్ధిగా నిశ్చలంగా ఉండాలని కోరుకుంటూ, జై హింద్, మేరా భారత్ మహాన్.